హలో ఆటగాళ్ళు. ఈరోజు నేను మా ఫ్రెండ్ కలిసి మా రాజమండ్రిలో ఫేమస్ అయిన మహాకాళేశ్వర ఆలయం దగ్గరికి వెళ్తున్నాం. అసలు ఈ మహాకాళేశ్వర ఆలయం రాజమండ్రిలో ఎందుకు నిర్మించారో ఒకసారి చిన్న చరిత్రలోకి వెళ్దాం పదండి. ఉమ్, ఇప్పుడు మన మహాకాళేశ్వర ఆలయం అసలు ఉజ్జయినిలో అత్యంత ప్రసిద్ధి మరియు పవిత్ర ఆలయాల్లో ఒకటి. ఇది శివునికి అంకితం, ఎందుకంటే ఇది 12 జ్యోతిర్లింగాల్లో ఒకటిగా పరిగణించబడింది. ఈ మహాకాళేశ్వర ఆలయం చరిత్ర పురాణాల్లో మరియు ప్రాచీన గ్రంథాల్లో పొందుపరచబడింది. ఈ ఆలయం శివపురాణం మరియు స్కంద పురాణం మరియు మత్స్య పురాణం వంటి పలు పురాణాల్లో పేర్కొనబడింది. ఈ ఆలయ ప్రారంభం ఉజ్జయిని అనే గ్రామంలో కట్టించారు. ఈ ఉజ్జయిని అనే గ్రామంలో పూర్వం దుషణ అనే రాక్షసుడిని మన శివుడు సంహరించిన తరువాత అతనికి మహాకాల రూపంలో స్థిరంగా స్థాపించుకున్నారని విశ్వసిస్తున్నారు. ఈ మహాకాల రూపం అంటే కాలం మరియు మరణం యొక్క ప్రభువు. ఆ తర్వాత ఈ మహాకాళేశ్వర ఆలయం నిర్మించబడింది. రాజమండ్రిలో కాటికాపరైన పట్టపగలు వెంకట్రావు గారు ఉజ్జయిని అనే నగరాన్ని సందర్శించి అక్కడ మహాకాళేశ్వర టెంపుల్ని విజిట్ చేశారు. ఆ విజిట్ చేసిన తర్వాత అతనికి అదంతా నచ్చి ఇది కూడా మన రాజమండ్రిలో ఎలాగైనా కట్టాలని చెప్పేసి మన రాజమండ్రి వచ్చి ఈ మహాకాళేశ్వర ఆలయాన్ని మన సరస్వతి ఘాట్ నుంచి అలాగా ధవళేశ్వరం వెళ్ళే రూట్లో నిర్మించారు. ఇక్కడ గురువు గారు మహాకాళేశ్వర అమ్మవారికి కుంకుమ పూజ చేస్తున్నారు. ఈ మహాకాళేశ్వర అమ్మవారిని మనం కాళీమాత అని కూడా పిలుస్తాము. ఈ ఆలయంలో చితాభస్మాభిషేకం చాలా ప్రసిద్ధి. తెల్లవారుజామున 3 నుంచి 4 ఆ టైంలో చితాభస్మాభిషేకం జరుపుతారు. ఈ శివాలయంలో ఇంకో ప్రత్యేకత ఉంది. అది ఏంటంటే ఈ శివలింగానికి మన చేతులతో ఏ అభిషేకమైనా మనమే చేసుకోవచ్చు. మీరు ఆ భస్మాభిషేకం చూసుండకపోతే నెక్స్ట్ వీడియోలో ఆ భస్మాభిషేకాన్ని నేను పోస్ట్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. మాకు ఆ శివయ్య దర్శనం అయిపోగానే అక్కడ ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చేసాం. ఫర్ మోర్ కంటెంట్ ప్లీజ్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.